మెల్బోర్న్ టెస్ట్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అదరగొట్టాడు. సెంచరీతో అలరించాడు. నితీష్ సెంచరీతో టీమిండియా స్కోర్ 350 దాటింది. కీలక సమయంలో నితీష్ రెడ్డి సెంచరీతో రాణించాడు. ఆసీస్ టెస్ట్ సిరీస్లో నితీష్ ఒక్కడే రాణిస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానంటూ నితీష్ రెడ్డి ఆదుకుంటున్నాడు. సో నితీష్ సెంచరీతో టీమిండియాకు ఫాలో ఆన్ గండం ఎత్తు తప్పింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే. సో మెల్బోర్న్ టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి సంబంధించి మీరు ఏం చెప్తారు? వండర్ఫుల్ ఇన్నింగ్స్ అండి. 21 years యంగ్ మ్యాన్. ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా ఆడుతున్నాడు. కానీ సీనియర్స్ అందరికంటే చాలా చాలా బెటర్ అనిపించారు. మీరు చూస్తే ఇన్నింగ్స్ లో ఆడింది, హాఫ్ సెంచరీ చేసింది యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా యంగ్స్టర్స్, 25 years లోపు వాళ్ళు. సో సీనియర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు, ఇంక్లూడింగ్ రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్, అందరూ ఫెయిల్ అయినా సరే అద్భుతంగా ఆడాడు. చాలా కాన్ఫిడెంట్ యంగ్ మ్యాన్ అతను టెక్నిక్ బాగుంది, టెంపర్మెంట్ బాగుంది. ఖచ్చితంగా టెంపర్మెంట్ బాగుంది. ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ ఒక్క టెస్ట్ లోనే కాదు, గతంలో కూడా ప్రతి మ్యాచ్ లో కూడా చాలా కన్సిస్టెంట్ గా అతను పర్ఫార్మ్ చేశాడు. సో యంగ్ మ్యాన్ అయినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. సో అతను ఆడిన తీరు వల్ల ఫాలో ఆన్ గండం తప్పడమే కాకుండా ఈ టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు.